వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఊక చెట్టు వాగులో ప్రభుత్వం పనుల పేరిట ఇసుక తరలించడాన్ని రైతులు వ్యతిరేకరించారు. ఊక చెట్టు వాగుపై చాలా మంది రైతులు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటికి తాగునీటికి ఆధారం ఈ వాగే. సంవత్సరానికి 2 పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి రైతులం మేము. ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక తరలింపు చర్యలను ఆపాలని కోరుతూ ఎంఆర్ఓకి, స్థానిక ఎస్ఐకి వినతి పత్రాలను సమర్పించారు. రద్దు చేయాలి ఇసుక టెండర్లు కురుమూర్తి చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. చేయాలి కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. రద్దు చేయాలి ఇసుక టెండర్ను కురుమూర్తి గ్రామంలో రద్దు చేయాలి. రద్దు చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. చేయాలి కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. రద్దు చేయాలి ఇసుక టెండర్ను కురుమూర్తి గ్రామంలో రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఓకే సార్. స్పందించడం లేదు, ఎందుకు ఈ టెండర్ రద్దు చేపిస్తలేడు అని రైతులకు ఒక అనుమానం ఉంది. కాబట్టి తొందర మన ఈ ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యేతో ఈ ఎమ్మెల్యే కూడా అంతే, కాబట్టి తొందరగా ఎమ్మెల్యే గారు స్పందించి మా గ్రామంపై ప్రేమ దయ ఉంచి టెండర్ని రద్దు చేయాలని మా కురుమూర్తి గ్రామం తరఫున రైతుల తరఫున కోరుతున్నాం. కురుమూర్తి గ్రామం చిన్న చింతకుంట మండలం, మామ్నార్ జిల్లా. మా గ్రామంలో ఉన్నటువంటి ఇసుక టెండర్ మైనింగ్ వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనింగ్ వాళ్ళు మా గ్రామాన్ని ఇసుక టెండర్ వేసి దాన్ని తరలించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిండ్రు. అయితే మేము గ్రామస్తులు అందరం, రైతులందరం కలిసి మన స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన దగ్గరికి రైతులందరూ పోగానే మాకు ఇక్కడ బతుకుదెరువు కోసము తాగడానికి నీళ్లు లేవు, మాకు ఇసుక తీయడం వల్ల మేము పంటలు పండించుకోలేకపోతాము, రైతులు బోర్లు మొత్తం అక్కడనే ఉన్నాయి, మా వాగులనే మాకు దిక్కు దివాన కాబట్టి మాకు ఇసుకని టెండర్ని వెంటనే రద్దు చేయండి అని చెప్పగానే ఎమ్మెల్యే గారు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి రైతుల బాధ మొరవిని ఆ టెండర్ని రద్దు చేసిండు. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం రద్దు చేసిన విధంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మళ్ళీ కొత్తగా ఇసుకని టెండర్ వేసి మా గ్రామం నుంచి తరలించాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం. మా గ్రామం తరఫున మా గ్రామంలో తాగడానికి కూడా నీళ్లు లేకుంటాయి సార్. మాకు గ్రామం రైతులు కూడా ఎంతోమంది, ఒక దాదాపు 500-600 ఎకరాలు ఆ వాగు కిందనే పంటలు పండించుకొని బతుకుతున్నారు. మా జీవనాధారం అదే. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు దానిపైన దృష్టి పెట్టుకొని మా గ్రామాన్ని ఇసుక టెండర్ని రద్దు చేయించగలరని చెప్పి కోరుతున్నాం.